అంటే మహాత్మా గాంధీ గారి గురించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, నెహ్రూ గారి గురించి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి, మౌలానా ఆజాద్ గారి గురించి, ఇట్లా అనేక మంది మహనీయుల గురించి కూడా మేము ఆ పుస్తకంలో రూపొందిస్తాం జరిగింది. నేను ఈ కార్యక్రమం రూపొందించిన తర్వాత మంగళగిరికి చెందిన కనక పుట్లమ్మ గారిని, ఎక్కడున్నావు తల్లి? మంగళగిరి శాసనసభ్యురాలు, అదిగో తల్లి అక్కడుంది. తల్లిని నేను ఇంట్లో పిలిపించుకుని ఈ మీటింగ్ వచ్చే ముందల నిన్న కలుస్తాం జరిగింది. వాళ్ళ కుటుంబం స్టోరీ అంటే నిజంగానే నేను చాలా ఇన్స్పైర్ అయ్యా. వాళ్ళ తండ్రి పోలియోతో బాధపడుతూ తల్లిదండ్రులు పొద్దున 3:30కి లేసి ఏకంగా కూరగాయల కొనుగోలు చేసి ఆ కూరగాయలు అమ్మి ఇల్లుని చూసుకుంటే, ఇక్కడున్న చెల్లమ్మ, ఆమెకున్న చెల్లి ఇద్దరు వాళ్ళే రెడీ అయ్యి పొద్దున్న స్కూల్కి వెళ్ళి బాగా చదివి ఆమె ఈరోజు ఒక క్లాస్ టాపర్గా మన ముందర నిలబడుతుంది. ఇట్లా మీ అందరి సక్సెస్ లో తల్లిదండ్రుల కృషి చాలా ఉంది, వాళ్ళ కష్టం చాలా ఉంది. మొన్న చాగంటి కోటేశ్వరరావు గారితో నైతిక విలువలపైన ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశంలో చాగంటి కోటేశ్వరరావు గారు మంచి మాట చెప్పారు. అది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు గుర్తు కూడా చేశారు. ఆ మాట ఏంటంటే, మనం తీసుకోబోయే నిర్ణయం ఒక్కసారి ఆలోచించి ఇది మన తల్లికి చెప్పగలుగుతామా చెప్పలేమా, చెప్పలేకపోతే ఆ నిర్ణయం మనం తీసుకోకూడదు, చెప్పగలితే ఆ నిర్ణయం తీసుకోవాలని చాలా సింపుల్ గా చెప్పారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మీరందరూ ప్రయోజకులుగా మారుతారు. భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అంటే 2047కి భారతదేశం ఒక డెవలప్డ్ దేశంగా తయారు చేయాలని మనందరికీ పిలిపించారు. ఇది కేవలం ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులతోనే సాధ్యం కాదు. ప్రజలందరం మనం భాగస్వామ్యం అవ్వాలి, మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి. డెవలప్డ్ కంట్రీ అంటే కేవలం పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కాదు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో కాదు, నైతిక విలువలు కూడా చాలా చాలా అవసరం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చాగంటి కోటేశ్వరరావు గారిని క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి సలహాదారుగా నియమించారు. కానీ చాగంటి కోటేశ్వరరావు గారి గొప్పతనం ఏంటో తెలుసా? క్యాబినెట్ ర్యాంక్ అంటే ఒక ప్రభుత్వ వాహనం ఉంటుంది, ప్రభుత్వమే పెట్రోల్ బిల్లు, ఫోన్ బిల్లు, ట్రావెల్కి అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ట్రావెల్స్ చేస్తే ప్రభుత్వమే బిల్స్ చెల్లిస్తుంది. ఆయన అది యాక్సెప్ట్ చేయలేదు. నాకు ₹1 అవసరం లేదు, ప్రభుత్వం ఇచ్చిన బాధ్యత నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుని నిర్వహిస్తానని చాగంటి కోటేశ్వరరావు గారు చేశారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం. మీరందరూ రాబోయే తరం, మీ అందరి కోసం మేము అహర్నిశలు కష్టపడుతున్నాం. మీరు చూస్తే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 1 క్లాస్ 1 టీచర్, ఇక్కడ చాలా మంది పిల్లలు తెలుసు, ప్రాథమిక పాఠశాలలో 1st క్లాస్ టు 5th క్లాస్ కొన్ని స్కూల్స్ లో ఒకే టీచర్ ఉంటారు. ఇప్పుడు కూడా ఉన్నారు, అన్ని సమస్యలు పరిష్కరించే ఉన్నారు. కానీ కనీసం 9600 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ మేము తీసుకొచ్చాం. మీరు చూశారు, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశాం. ఎందుకంటే మీరు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల అనుసంధానం అవ్వాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇక్కడున్న పిల్లలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల అనుసంధానం అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత, నేను నెరవేర్చాల్సిన బాధ్యత మేము చేస్తాం.
ఎలాంటి సందేహం లేదు. కానీ మనం ప్రయోజకులుగా మారాలి. సమాజాన్ని మనం లీడ్ చేయాలంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ఉంది. ఈరోజు క్రమశిక్షణ పట్టుదల నాలో ఉందంటే దానికి కారణం నా తల్లి భువనేశ్వరి గారు. చిన్న వయసు నుంచి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కొడతారు లేదు నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు మా అమ్మ నన్ను కొట్టేది. ఒక్క చిన్న తప్పు చేసినా గట్టి కొట్టేది. ఇప్పుడు కూడా ఒక పదం అటు ఇటు తూలినా ఇమ్మీడియట్ గా నాకు మెసేజ్ పెడుతుంది, నువ్వు మాట్లాడి నాకు ఇష్టం లేదు, ఇట్లా నువ్వు మాట్లాడకూడదని ఇప్పుడు కూడా చెప్తాను. సో అందుకే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. అందరినీ మేము అనుసంధానం చేశాం. ఇంతేకాకుండా నేను కూడా కోరేది, ఇక్కడున్న మీ అందరి నుంచి కొన్ని విషయాలు ఉన్నాయి. తెలుగు వాడక భాషల్లో కొన్ని పదాలు ఉంటాయి. దాంట్లో మహిళల్ని కించపరిచే విధంగా వాడే పదాలు కొన్ని ఉంటాయి. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు, అమ్మాయిలాగా వివరించదని. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న యువకులందరిపైన ఉంది, మీ పైన ఉంది. ఇంట్లో ఎవరిని అది వాడితే మీరు వాడద్దు, మా మంత్రి గారు చెప్పారు అని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. వికసిత్ భారత్ మనం సాధించాలంటే మన సమాజంలో మహిళలు మగవాళ్ళు సమానమనేది నిరూపించాలి, ఆచరణలో తీసుకురావాలి. కేవలం టెక్స్ట్ బుక్స్ లో కాదు, అమలు చేయాలి. ఏ సమాజంలో అయితే మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళని మనం గౌరవిస్తామో, అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తామో, ఆ దేశమే డెవలప్డ్ దేశం అవుతుంది. అందుకే ఇక్కడున్న అబ్బాయిలందరూ చెప్తున్నా, అమ్మాయిల్ని కించపరిచే విధంగా మీరు ఎవరన్నా మాట్లాడితే నేనే వస్తా, 2 గట్టి కొడతా. మాకు మొమాటాలు ఏమీ లేదు ఈ విషయంలో. కించపరిచే విధంగా మనం మాట్లాడకూడదు, మహిళల్ని మనం గౌరవించాలి. ఇది మనందరం ఒక బాధ్యతగా తీసుకోవాలని ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ఈరోజు అద్భుతంగా మీరందరూ చర్చించారు. సుమారుగా 45,000 ప్రభుత్వ పాఠశాలలో ఇది లైవ్ గా మిగతా విద్యార్థులందరూ చూస్తాం జరిగింది. ఇక్కడ రాలేకపోయారు కొంతమంది విద్యార్థులు, ఎందుకంటే మీతో చాలా మంది పోటీ పడ్డారు. వాళ్ళు కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మీకు తెలుసు వాళ్ళందరూ, కానీ వాళ్ళు రాలేకపోయారు. ఏం పర్వాలేదు, ప్రభుత్వం మెరుగైన అవకాశాలు మీకు కల్పిస్తుంది, ఒక అద్భుతమైన వేదిక మీకు ఏర్పాటు చేస్తుంది. అధైర్యపడాల్సిన అవసరం లేదని ఈ సభాముఖంగా వాళ్ళందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడున్న పిల్లలందరినీ నేను ఒక విషయం కోరాలనుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు మాట్లాడాలనుకుంటారో క్లారిటీతో మాట్లాడండి, భయం అవసరం లేదు. మీ మనసులో ఒక ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నకి సమాధానం రావాలనుకుంటే 1 కాదు 10 కాదు 100 సార్లు అడగాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చర్చిద్దాం, కానీ చర్చ అనేది ఫ్యాక్ట్స్ తో చర్చ జరగాలి, ఫ్రస్ట్రేషన్ తో కాదు. అంతేకాకుండా ఎవరైనా అభిప్రాయం మనకు నచ్చకపోతే ఒక రెస్పెక్ట్ తో డిసగ్రీ చేయాలి తప్ప కించపరిచే విధంగా మనందరం మాట్లాడకూడదని ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, నేను ఇక్కడ మాట్లాడడానికి వచ్చే ముందులా మా వాళ్ళు నాకు నా కాపీ ఇచ్చారు.